వెల్కమ్ టు అఫీషియల్ లాంగ్వేజెస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్పోకెన్ హిందీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ క్లాస్లో వెర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఏ భాష మాట్లాడాలన్నా కూడా, అంటే హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మనం ఏ భాష మాట్లాడాలన్నా కూడా సెంటెన్సెస్ రూపంలో మాట్లాడతాం. అంటే వాక్య రూపంలో మనం మాట్లాడతాం. ఏ భాష అయినా సెంటెన్స్ నిర్మాణం గురించి తెలిస్తే, అంటే వాక్యం ఎట్లా నిర్మాణం చేయాలో తెలిస్తే ఆ భాషను మనం సులువుగా మాట్లాడగలం. సెంటెన్స్ ఎట్లా ఏర్పడుతుంది అంటే కొన్ని పదాలు కలిపితే ఒక వాక్యంగా తయారవుతుంది. అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ని కలిపితే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఆ సెంటెన్సెస్ అన్నీ కలిపితే ఒక పారాగ్రాఫ్ తయారవుతుంది. అంటే సపోజ్ మీరు హిందూ న్యూస్ పేపర్లో కానీ లేదా టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా చూసినట్లయితే కొన్ని సెంటెన్సెస్ కలిపి ఒక పారాగ్రాఫ్గా తయారు చేయడం అనేది మనం గమనిస్తాం. అయితే ఆ వర్డ్స్ గురించి తెలుసుకునే ముందు, అంటే ఒక సెంటెన్సెస్ తయారవ్వాలంటే కొన్ని వర్డ్స్ కావాలి కదా, ఆ వర్డ్స్ గురించి తెలుసుకునే ముందు మనం సెంటెన్స్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. సెంటెన్సెస్ అంటే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అని, హిందీలో వాక్య అని, తెలుగులో వాక్యాలు అని మనం పిలుస్తాం. అయితే సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ సెంటెన్స్ ఫాలోస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వర్డ్ ఆర్డర్. ఈ ఆర్డర్ని సెంటెన్స్ అనేది ఫాలో అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఆర్డర్ని ఒక సెంటెన్స్ ఫాలో అవుతుంది. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్గా మనం యూజ్ చేస్తాం. అలాగే హిందీలో అయితే మై, ఆప్, తూ, తుమ్, యహ్, వహ్ ఇవన్నీ కూడా ఇవేంటంటే సర్వనామాలు. హిందీలో సర్వనామాలు ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. తెలుగులో వచ్చేటప్పటికి అతడు, ఆమె, ఇది, అది ఇవన్నీ కూడా సబ్జెక్ట్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెర్బ్ వచ్చినట్లయితే ఇక్కడ వెర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ని కూడా ఫామ్ చేయలేము. అంటే ఏ సెంటెన్స్ని కూడా మనము నిర్మాణం చేయలేము. వెర్బ్ లేకుండా మనం ఏమీ మాట్లాడలేము. కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ వెర్బ్ లేకుండా మనం సెంటెన్స్ ఫామ్ చేయలేము. కనుక ఈ వెర్బ్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఈ వెర్బ్స్ అనేవి చాలా వేలల్లో ఉంటాయి. అయితే అవన్నీ మనం నేర్చుకోవాలమా అంటే అవన్నీ మనకు అవసరం లేదు. మన స్పోకెన్ హిందీ కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ మినిమం ఒక 1000 వెర్బ్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఆ భాషని సులువుగా మాట్లాడగలం అనమాట. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్ సెంటెన్స్ ఫాలోస్ ది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. అంటే మీరు ఏ సెంటెన్స్ అయినా చూడండి, ఏదర్ న్యూస్ పేపర్లో కానీ లేదా ఒక టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా చూడండి, ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్గా వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు కూడా ఆ సెంటెన్స్ అనేది కలిగి ఉంటుంది. ఈ వెర్బ్ అనేది మెయిన్. ఈ వెర్బ్ లేకుండా ఏ సెంటెన్సెస్ కూడా మనం ఫామ్ చేయలేము. కాబట్టి వెర్బ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, చూడండి. చైతు ఒక పాట పాడుతున్నాడు. చైతు అంటే ఇది సబ్జెక్ట్ అని, పాడుతున్నాడు ఇది వెర్బ్ అనమాట. ఓకేనా? ఒక పాట అనేది ఆబ్జెక్ట్ కింద తెలుగులో. అయితే ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. చైతు సింగ్స్ ఎ సాంగ్. చైతు అనేది సబ్జెక్టు, సింగ్స్ అనేది వెర్బు, ఎ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. అట్లాగే హిందీలో చూడండి. చైతు ఏక్ గానా గాతా హై. ఈ గానా అనేటువంటిది ఇక్కడ వెర్బ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ వెర్బ్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇంగ్లీష్లో వెర్బ్ అని పిలుస్తాం, హిందీలో క్రియ అని, తెలుగులో కూడా మనం క్రియ అని కూడా మనం వెర్బ్ని పిలుస్తాం అన్నమాట. అయితే
ఇక్కడ వెర్బ్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే ఎ వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, అక్కరెన్స్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఏంటంటే ఇక్కడ మన తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. క్రియ అనేది ఒక పనిని, సంఘటనను లేదా స్థితిని సూచించే పదం అని మనకి ఇక్కడ వెర్బ్ గురించి డెఫినేషన్ అనేది చూస్తున్నాం. ఇది వాక్యంలో ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే ఇది ఏదైనా పనిని చేసే వ్యక్తి లేదా ఒక సబ్జెక్ట్ ఏం చేస్తే అది చెప్తుంది, లేదా ఒక వస్తువు గురించి కానీ తెలియజేస్తుంది. ఇందాక మనం చెప్పాం వెర్బ్ అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి భాగం అని సెంటెన్స్లో, వాక్యంలో ముఖ్యమైనటువంటి భాగం. మీరు ఇక్కడ చూసినట్లయితే యాక్షన్ అన్నాడు కదా. ఎ వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే ఇక్కడ చూడండి వెర్బ్ రన్ అనేది వెర్బ్. రన్ అనేది ఇక్కడ యాక్షన్ తెలియజేస్తుంది. పరిగెత్తుతున్నాడు అనేటువంటి దాన్ని యాక్షన్ తెలియజేస్తున్నాడు. తెలుగులో చూడండి పరుగు తీయుట, పరుగు తీయు పనిని, ఒక పనిని తెలియజేస్తుంది. అట్లాగే ఒక స్థితి లేదా ఒక సంఘటన, వీటన్నిటి గురించి తెలియజేసేదే మనకి వెర్బ్ అన్నమాట. వెర్బ్స్ యూజ్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వహ్ కితాబ్ పఢ్ రహా హై. వహ్ కితాబ్ పఢ్ రహా హై అంటే ఇక్కడ పడ్నా అంటే పడ్ అనేది ఇక్కడ వెర్బ్గా ఈ సెంటెన్స్లో యూజ్ చేయడం జరిగింది. అది ఇంగ్లీష్లో చూసినట్లయితే హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇంగ్లీష్లో చూసినట్లయితే హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. తెలుగులో చూసినట్లయితే అతను పుస్తకం చదువుతున్నాడు. అతను పుస్తకం చదువుతున్నాడు. తెలుగులో ఇక్కడ చదువుతున్నాడు అనేటువంటిది వెర్బ్. అది ఇంగ్లీష్లో రీడింగ్ అనేటువంటిది వెర్బ్. హిందీలో పడ్నా, హిందీలో పడ్నా, హిందీలో పడ్నా అనేటువంటిది వెర్బ్. హిందీలో పడ్నా అనేటువంటిది వెర్బ్. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ కామన్లీ యూజ్డ్ హిందీ వర్బ్స్ విత్ దేర్ తెలుగు మీనింగ్స్. అంటే ఇక్కడ మనకి కొన్ని హిందీ వర్బ్స్ ఇచ్చాను. తెలుగులో కూడా అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా దాని మీనింగ్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆనా. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆనా. ఆనా అంటే తెలుగులో రా అని అర్థం, ఇంగ్లీష్లో కమ్ అనే అర్థం. అట్లాగే సెకండ్ వన్ చూసినట్లయితే జానా. జానా అంటే తెలుగులో వెళ్ళు, వెళ్ళు అని అర్థం, ఇంగ్లీష్లో గో అనే అర్థం. హిందీలో థర్డ్ వన్ చూసినట్లయితే దేకనా. దేకనా అంటే తెలుగులో చూడు, ఇంగ్లీష్లో సీ అనే అర్థం. ఫోర్త్ వన్ సున్నా. సున్నా అంటే తెలుగులో విను, ఇంగ్లీష్లో హియర్ అనే అర్థం. ఫిఫ్త్ వన్ చూసినట్టయితే పడ్నా. పడ్నా అంటే తెలుగులో చదువు, ఇంగ్లీష్లో రీడ్ అనే అర్థం. సిక్స్త్ వన్ చూసినట్లయితే లిఖనా. లిఖనా అంటే తెలుగులో రాయు అనే అర్థం, ఇంగ్లీష్లో రైట్, ఇంగ్లీష్లో రైట్ అని అర్థం. సెవెంత్ వన్ చూసినట్లయితే కేల్నా. కేల్నా అంటే తెలుగులో ఆడు, ఇంగ్లీష్లో ప్లే అని అర్థం. సీకనా. సీకనా అంటే నేర్పించు, నేర్పించు, టీచ్ అని అర్థం. హస్నా. హస్నా అంటే నవ్వు, అంటే లాఫ్ అని అర్థం. 10th వన్ చూసినట్లయితే బైట్నా. బైట్నా అంటే కూర్చో, సిట్ అని అర్థం. బైట్నా అంటే కూర్చో, సిట్ అని అర్థం. నెక్స్ట్ 11th వన్ రోనా. రోనా అంటే ఏడ్చు, క్రై అనే అర్థం. కామ్ కర్నా. కామ్ కర్నా అంటే తెలుగులో పని చేయు, ఇంగ్లీష్లో వర్క్ అని అర్థం. 13th వన్ చలనా. చలానా అంటే చలానా అంటే నడిపించు, డ్రైవ్ అని అర్థం. 14th వన్ చూసినట్లయితే కానా. కానా అంటే తిను, ఈట్ అని అర్థం. 15th వన్ పియా. పియా అంటే తెలుగులో తాగు, డ్రింక్ అని అర్థం. 16th వన్ ధోనా. ధోనా అంటే శుభ్రం చేయు, వాష్ అని అర్థం. 17th వన్ లానా. లానా అంటే తీసుకురా, బ్రింగ్ అని అర్థం. దేనా అంటే
దేనా అంటే తెలుగులో ఇచ్చు, ఇంగ్లీష్లో గివ్ అని అర్థం. లేనా అంటే తెలుగులో తీసుకో, టేక్ అని అర్థం. మిల్నా అంటే కలువు అంటే ఇంగ్లీష్లో మీట్ అని అర్థం. ఈ ఫస్ట్ వీడియోలో ఈ యొక్క 20 వర్బ్స్ని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 20 వర్బ్స్ అనేవి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.